ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు చూడగలిగినట్లయితే మీకు చాలా మటుకు ఇది అయితే యూజ్ అవుతుంది. లాస్ట్ వీడియోలో అయితే నేను ఈ డిస్ట్రాక్షన్స్ గురించి చెప్పాను. అలాగే ఈ వీడియోలో అయితే డిస్ట్రాక్షన్స్ నుంచి ఎలా మనం బయటికి రావాలో చెప్తున్నాను. ఈ డిస్ట్రాక్షన్స్ అంటే ఏంటంటే జనరల్గా మనకి కొద్దిగా క్లాసిఫై అయితే వాటిని చూడాల్సిన విధానం ఏంటంటే గేమ్స్గా, అలాగే మాస్టర్బేషన్గా, ఇంకా మూవీస్, ఇంకా అదర్ సోషల్ మీడియా యాప్స్ని ఇంకా ఎక్కువగా ఇంక్రీజింగ్ యూసేజ్ని బట్టి మనం వాడడం అనమాట. దీనివల్ల మనకి ఏంటేంటి ఇబ్బందులు, డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనం లెస్ కాన్ఫిడెంట్, అంటే మన కాన్ఫిడెన్స్ అనేది తగ్గినట్టు ఉంటుంది, మళ్ళీ ఎనర్జీ అనేది తగ్గిపోయినట్టు ఉంటుంది. అలాగే ఏం పని కూడా వేరే పనులు ఏం చేయబుద్ధి అయ్యదు. అలాగే దీనివల్ల మనకి ఏంటంటే ఇది ఒక స్మోకర్ కంటే భయంకరమైన ఎడిక్షన్లా తయారవుతుంది ఇప్పుడు జనరేషన్కి అయితే. దీనివల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్బేషన్ అనే దాన్ని బట్టి జనరేషన్ అనేది లేకుండా అవుతుంది. ఈ గేమ్స్ని బట్టి కూడా రేడియేషన్ అనేది మన బాడీలో అనేది ఇన్సర్ట్ అవుతుందన్నమాట. మరి దీన్ని తగ్గించుకోవడం ఎలాగో మీరు ఆలోచిస్తున్నట్లయితే మీకు ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏమైనా ఉందంటే ఫస్ట్ మీరు సోషల్ మీడియా యాప్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, ఇంకా స్నాప్చాట్ ఇలాంటివి ఏమైనా ఉంటే వీటిని ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేయండి. దాని తర్వాత మరి ఇవి అన్ఇన్స్టాల్ చేస్తే మేము దీనికి రీప్లేస్మెంట్గా ఏం చేయాలి మరి ఆ టైంని అని మీకు అనుమానం ఉన్నట్లయితే మీరు మ్యాక్సిమం రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే మీ ఇంట్లో ఏమైనా బుక్స్ ఉన్నట్లయితే బుక్స్ చదవడానికి ట్రై చేయండి, స్టోరీ బుక్స్ కానీ. లేకపోతే మీ ఇంట్లో బుక్స్ లేకపోతే లైబ్రరీకి వెళ్ళి లైబ్రరీలో బుక్స్ చదవడానికి ట్రై చేయండి. అలాగే సెకండ్ది వచ్చేసి మూవీస్ అనేది చూడడం తగ్గించండి. దీని ద్వారా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్గా ఇప్పుడు మూవీ ఎందుకు చూస్తాం మనం, ఆ హీరో యొక్క లైఫ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండడాన్ని బట్టి. అలాంటిది మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ లైఫ్ని ఇంట్రెస్టింగ్గా మార్చుకోవాలి. ఎలా అంటే మీరు కొత్త కొత్త స్కిల్స్ అనేవి బిల్డప్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లావుగా ఉన్నావంటే అది దానివల్ల నీకు ఇబ్బంది ఏం కాదు, కానీ నువ్వు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయి. దాని ద్వారా నీ హెల్త్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఒకవేళ నీకు ఎక్నే ఉందనుకో, పింపుల్స్ కట్టగా ఉండి ఇబ్బంది పడుతున్నట్లయితే జంక్ ఫుడ్ అనేది మానేసి హెల్తీ ఫుడ్ అనేది ట్రై చేయండి. దీని ద్వారా మీకు కొద్ది రోజుల్లో ఇంప్రూవ్మెంట్ కనబడకపోయినా గ్రాడ్యువల్గా 1 మంత్ 2 మంత్స్ అలా గడిచే కొద్దీ నీలో ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. అలాగే వీడియో గేమ్స్ అనేవి కూడా ఆడటం తగ్గించండి. దీని ద్వారా చాలా మటుకు రియల్ లైఫ్కి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నారు. దీని ద్వారా వేరే వేరే రేడియేషన్స్ అనేవి మన బాడీలో ఇన్సర్ట్ అవుతున్నాయి. వీటన్నిటికి దూరంగా ఉన్నట్లయితే మీకు చాలా యూజ్ అవుతుంది. అలాగే మాస్టర్బేషన్ కూడా అందరూ దూరంగా ఉండండి. ఎందుకంటే ఒకప్పుడు అది నాకు కూడా ఒక హ్యాబిట్ ఉండేది. దాని నుండి రివైవ్ అవ్వాలంటే ఇంకా ముందుకు మనం వెళ్ళే కొద్దీ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేం చేస్తారంటే మ్యాక్సిమం మూవీస్ తగ్గించండి, ఇన్స్టాగ్రామ్ అలాగే సోషల్ మీడియా యాప్స్ని తగ్గించండి యూసేజ్ని. అలాగే వీడియో గేమ్స్ కూడా ఆడడం తగ్గించండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏమన్నా ఉందంటే ఇన్స్టాగ్రామ్లో అన్వాంటెడ్ మోడల్స్, అంటే ఇప్పుడు యాక్టర్స్ కానీ యాక్ట్రెసెస్ కానీ మీకు అన్వాంటెడ్ మీకు తెలియదు అనుకో వారు రియల్ లైఫ్లో, వారిని అన్ఫాలో చేయడం మంచిది. ఎందుకంటే మీకు ఆ యొక్క కంటెంట్ అనేది వస్తూ ఉండడాన్ని బట్టి మీరు వాటికి అడిక్ట్ అవుతూ ఉంటారు. దాని నుంచి బయటపడడం ఇలాగా మీరు కనుక ఒక స్కిల్స్ అంటే ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ రొటీన్ కానీ మీరు కంటిన్యూ చేయాలనుకున్నట్లయితే ప్లేస్టోర్లో నుంచి ఏదైనా మంచి వర్కౌట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని దాని మీద మీ బాడీ మీద అనేది మంచిగా వర్క్ చేసుకొని మంచిగా హెల్త్ని మెయింటైన్ చేసుకుంటే మీ లైఫ్ కూడా, మీ లైఫ్లో మీరు ఒక మంచి వ్యక్తిగా జీవించవచ్చు హీరో కింద ఆ మూవీస్లో కంటే. ఇది మీకు యూజ్ అవుద్దని నేను నమ్ముతున్నాను. ఓకే.